రమాదేవి వేసిన శిక్షని అనుభవిస్తూ చామంతి రాత్రంతా అలాగే స్విమ్మింగ్ పూల్లో ఉంటుంది. ప్రేమ్ కూడా చామంతికి తోడుగా స్విమ్మింగ్ పూల్ పక్కనే కూర్చొని ఆ చలిలో అలాగే ఉండిపోతాడు. ఇక సంగీత్లో జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ దీక్ష బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు ఓదారుస్తూ ఉంటారు. చూసావా అమ్మా, అత్తయ్య ఎలా చేసిందో? ఆ చామంతి నా బదులుగా అరుణ్ బావ పక్కన డాన్స్ చేస్తే తనకు చిన్న పనిష్మెంట్ ఇచ్చి వదిలేసింది. ఇలా ఏంటమ్మా అని బాధపడుతూ ఉంటే, అత్తయ్య వదిలేస్తే ఏముంది, ఆ చామంతిని మనం వదిలేస్తామా? ఇక పైన తనకు చుక్కలు చూపిస్తాం. అది చేసిన పనికి దాన్ని అంత ఈజీగా వదిలేస్తామా? ఏమంటారండి అని భ్రమర అనగానే, అసలు అరుణ్ బాబు పక్కన డాన్స్ చేసింది చామంతి కానే కాదు అని పాచికలతో ఆడుకుంటూ జగదీష్ అంటాడు. అదేంటండి అలా అంటున్నారు అని భ్రమర అనగానే, ఖచ్చితంగా తను చామంతి అయితే కాదు. ఎందుకంటే చామంతి ఈ ఇంట్లో పనిచేసే అమ్మాయి. తనకు రమాదేవి గురించి చాలా బాగా తెలుసు. అలాంటిది రమాదేవి ముందుకు అంత ధైర్యంగా వచ్చి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది అంటే, అది కూడా తడబడకుండా చేసింది అంటే నమ్మే విషయమైతే కాదు. ఖచ్చితంగా ఇంకెవరో ఈ ఇంట్లో ఉన్నారు అని జగదీష్ అనగానే, మరి ఎందుకండి తనే చేశాను అని ఒప్పుకుంది అని భ్రమర అంటుంది. ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం కావచ్చు, లేదా ఇంకెవరినైనా కాపాడాలి అనే ప్రయత్నం కావచ్చు. అదేదేమైనా సరే ఇప్పుడు మనకి చామంతి గురించి అనవసరం. ఈ ఇంట్లో మనకు తెలియకుండా ఎవరో ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికి ఎవరు సహాయం చేస్తున్నారు, అది మనం తెలుసుకోవాల్సిన విషయం అని జగదీష్ అంటాడు. నిజమే నాన్న, నువ్వు చెప్తుంటే నాకు కూడా అనుమానం వస్తుంది. ఖచ్చితంగా ఈ ఇంట్లో ఇంకెవరో అమ్మాయి ఉంది. తనే నన్ను గదిలో లాక్ చేసి నా బదులు తనే వచ్చి డాన్స్ చేసినట్టు అనిపిస్తుంది డాడ్ అని దీక్ష అనగానే, ఇక మన ఫోకస్ అంతా కూడా అలాగే పెడదాం. చామంతి గురించి మనకు అవసరం లేదు అని జగదీష్ అంటాడు. ఇక ఇక్కడ చామంతి ప్రేమ్లు ఇద్దరూ కూడా ఒక్కటే వరుసగా కాంపిటీషన్ పెట్టినట్టుగా తుమ్ముతూనే ఉంటారు. నేనంటే రాత్రంతా స్విమ్మింగ్ పూల్లో ఉన్నాను, అందుకే నాకు ఇంతలా తుమ్ములొస్తున్నాయి, నువ్వెందుకు తుమ్ముతున్నావు అని తుమ్ముతూనే వచ్చి రానట్టుగా తడబడుతూనే మాట్లాడుతూ ఉంటుంది చామంతి. ప్రేమ్ కూడా అలాగే తుమ్ముతూ, నీతో పాటు నేను కూడా చలిలో అలాగే పక్కన కూర్చున్నాను కదా, అందుకే నాకు కూడా ఇలా సర్దయింది అని అంటూ ఉండగానే చిట్టి అక్కడికి వచ్చేస్తాడు. తనకు వాళ్ళు మాట్లాడుకునేది తుమ్ముతూ మాట్లాడేది అర్థం కాక, ఈ నానా నూను భాష ఏంటి అని అడుగుతాడు. కోల్డ్ అయ్యింది, కొత్త భాష ఏమీ కాదు అని ప్రేమ్ అనగానే, ఓ ఇది కోల్డ్ లాంగ్వేజా అని చిట్టి అంటూ ఉంటే ప్రేమ్ కోపంగా చిట్టిని చూస్తూ ఉంటాడు. అంతలోనే చంద్రిక అటువైపుగా వచ్చేసరికి వీళ్ళ తుమ్ములను చూసి తను కంగారు పడుతూ ఉంటుంది. చందు, వెంటనే ఆవిరి రెడీ చేయి, లేదంటే ఇంకో 4 సార్లు తుమ్మామంటే మా ముక్కులు కూడా ఊడి కింద పడిపోతాయి చందు అని ప్రేమ్ చెప్పగానే గబగబా చంద్రిక వంట రూంలోకి వెళ్లి వేడి నీళ్లు తీసుకొచ్చి ఆవిరి పెడుతుంది. చామంతి ఆవిరి పట్టుకోను అంటే ప్రేమ్ బలవంతంగా చామంతిని కూర్చోబెట్టి ఒకటే దుప్పటి కింద ఇద్దరూ కూర్చొని ఆవిరి పీల్చుకుంటూ ఉంటారు. ఇదంతా నీ వల్లే డ్రైవర్ బాబు, అమ్మగారికి చెప్పకుండా మోసం చేయాలని చూస్తున్నారు కాబట్టే అని అనుకుంటూ చామంతి తుమ్ముతూ ఉంటే, ఇది మోసం కాదు చామ్, సాయం అని ప్రేమంటాడు. అవునవును, అమ్మగారికి గనక నిజం తెలిసిందనుకో ముందు బయటికి గెంటేసేది నిన్నే అని చామంతి అంటూ ఉంటే, అన్నీ తెలిసాకే ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నాను. కొంతమందికి కొన్ని సహాయాలు చేయాలంటే ఇవంతా తప్పదు, ఈ రిస్క్ చేయక తప్పదు అని ప్రేమంటాడు. ఇక చామంతి ప్రేమ్ ముక్కును గట్టిగా పట్టుకొని, నువ్వేంటి ఆయనకి సహాయం చేసేది, నువ్వు ఆయనకి డ్రైవర్వి, డ్రైవర్ లాగా ఉండొచ్చు కదా, ఏదో నీ అన్న తమ్ముడికి సహాయం చేసినట్టు చేశాను అంటావు, నేను అమ్మగారికి ఈ విషయం చెప్తా అని చామంతి అంటూ ఉంటేనే తనకి తుమ్ములు ఇంకా వస్తూనే ఉంటాయి. ముక్కులు ఊడిపోయేలాగా తుమ్ములు వస్తున్నా సరే మధ్యలో ఈ డిస్కషన్ ఏంటి చామంతి, ముందు ఈ ఆవిరి పట్టుకో, పట్టు అని చామంతి 2 చెవులు పట్టి మరీ ఆవిరిని పట్టిస్తూ ఉంటాడు ప్రేమ్. ఇక ఇదంతా చూస్తున్న రోబో, నేను మనిషినయింటే ఎంత బాగుండేది, నాకు కూడా సర్ది వచ్చింటే ఎంత బాగుండేది, నేను కూడా చామంతితో ఇలాగే ఒకే దుప్పటిలో ఉండి మంచిగా గాలి పీల్చుకునేవాణ్ణి, కానీ నాకు ఆ అదృష్టం లేదు అని కోప్పడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ రోజా తన గదిలో అక్కడ ఇక్కడ తిరుగుతూ, పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కూడా నేను ఇన్వాల్వ్ అయిపోతున్నాను, కానీ పెళ్లి ఎలా జరుగుతుంది, పెళ్లిలో రమాదేవికి సంబంధించిన అందరు బంధువులు ఉంటారు, పైగా స్టేజ్ మీద నేను అరుణ్ ఇద్దరం మాత్రమే కూర్చోవాల్సి వస్తుంది, చుట్టుముట్టు అందరూ ఉంటారు, వాళ్ళ మధ్యలో దీక్ష కాకుండా నేను ఎలా కూర్చుంటాను, మా పెళ్లి అసలు ఎలా జరుగుతుంది అని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అరుణ్ రోజాని చూడడం కోసం గదిలోకి వెళ్తూ ఉంటే చామంతి అరుణ్ని చూసి, ఒక్క నిమిషం బాబు అని ఆపుతుంది. ఆ మాటలు విన్న రోజా కూడా డోర్ వెనకాలే నిలబడి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది.
బాబుగారు, మీరు ఇంతవరకు అమ్మగారికి చెప్పకుండా ఏ ఒక్క పని కూడా చేయలేదు. అలాంటిది ఇంత పెద్ద పనిని అమ్మగారికి చెప్పకుండా చేయాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు అలా చేస్తే అమ్మగారిని మోసం చేసినట్టు అవుతుంది కదా అని చామంతి అనగానే, నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను చామంతి. కాకపోతే మామ్కి చెప్తే నా మాట వింటుందా లేదా అని ఒక చిన్న భయం ఉంది నాలో అని అరుణ్ అంటుండగానే పైనుంచి దీక్ష వీళ్ళను గమనించి వాళ్ళ అమ్మను నాన్నను తీసుకొచ్చి చూపిస్తుంది. వాళ్ళు ఎంత ట్రై చేసినా వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది వాళ్ళకు వినిపించదు. మమ్మల్నంటే కొడతారు, తిడతారు. అలాంటిది మీరు కన్న కొడుకు కదా, మిమ్మల్ని ఏమంటారు చెప్పండి, ఒక్కసారి చెప్పేయండి. ఆ తర్వాత అమ్మగారి నిర్ణయం ఎలా ఉందో తెలుసుకోండి. అసలు పనివాళ్ళమైన మేమే ఏదైనా చెప్పిన పని చెయ్యకపోతే అమ్మగారికి చాలా కోపం వస్తుంది. అలాంటిది కన్న కొడుకు తనకి చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అంటే ఆ తల్లి గుండె తట్టుకోగలదా బాబు అని చామంతి అన్న మాటల్ని రోజా వినేసి, అమ్మా చామంతి, ఎంత పెద్ద ప్లాన్ వేశావు. నువ్వు చెప్పిన మాటలు నేను వినడం లేదని అరుణ్ దగ్గర నుంచి ప్లాన్ని వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నావా? నీ మాటలకి అరుణ్ కనుక కన్విన్స్ అయ్యాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి మొత్తం నాశనం చేసేస్తాడు అని రోజా అనుకుంటూ కోపంగా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో జగదీష్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు మాట్లాడేది ఏమీ వినబడ్డం లేదు, దగ్గరగా వెళ్లి విందాం పదండి అని ముగ్గురు కూడా స్టెప్స్ మీద నుంచి మెల్లగా పిల్లిలాగా దిగుతూ ఉంటారు. కరెక్ట్ గా వాళ్ళు లాస్ట్ స్టెప్ దగ్గరికి వచ్చే లోపల రోజా చామంతిని గట్టిగా చేయి పట్టి లోపలికి లాగేస్తుంది. అరుణ్ కూడా కంగారుగా లోపలికి వచ్చేస్తాడు. అంతలో జగదీష్ వాళ్ళు అక్కడ చూసే వరకు అరుణ్ చామంతి ఇద్దరూ కనబడకపోయేసరికి టెన్షన్తో అటు ఇటు చూసేస్తారు. ప్రేమ్ గది డోరుని కూడా చెవు పెట్టి ఎవరైనా మాట్లాడుతున్నారా అని వింటారు. కానీ అప్పటికి లోపల కన్వర్జేషన్ స్టార్ట్ కాకపోవడంతో వీళ్ళు బయటికి వెళ్లారేమో అనుకుని బయట కూడా మొత్తం చెక్ చేసేసి ఎవరూ కనపడకపోయేసరికి మళ్లీ వాళ్ళు తిరిగి పైకి వెళ్లిపోతారు. ఇక రోజా కోపంగా చామంతిని చూస్తూ, ఏం చెప్తున్నావు అరుణ్ బాబుతో? తనకు ఉన్నవి లేనివి అన్నీ చెప్పేసి మా ఇద్దరిని విడదీయాలని చూస్తున్నావా అని రోజా అడుగుతూ ఉంటే, రోజా నువ్వంతలా తన మీద కోప్పడకు, తను చెప్పేది కూడా నిజమే కదా, నేను కూడా ఒక మాట మామ్కి చెప్పాలనుకుంటున్నాను అని అరుణ్ అనగానే, మీరు మీ మామ్కి చెప్తే ఈ పెళ్లికి ఒప్పుకుంటారా సార్ అని రోజా అడుగుతుంది. చెప్పకుండా ఈ పెళ్లి నేను ఎలా చేసుకోను రోజా, ఒకసారైతే చెప్పి చూస్తాను, ఒప్పుకోకపోతే అని అరుణ్ అంటూ ఉండగానే, మరి నిజంగానే ఒప్పుకోకపోతే ఏం చేస్తారు సార్ అని రోజా గట్టిగా అడుగుతుంది. ఒప్పుకోరు అనే భయం అయితే నాకు లేదు, నేను నోరు తెరిచి అడిగాను అంటే ఖచ్చితంగా మామ్ ఒప్పుకుంటుంది అని అరుణ్ అంటాడు. ఆ మాటలకి చామంతి ఆనందపడుతూ ఉంటే రోజా మాత్రం, మీకేంటి సార్, మీరెన్నైనా చెప్తారు, దెబ్బతిన్నది నేను కదా, నాకు తెలుస్తుంది. ఆ రోజు ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది, నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేశారు, అలాంటిది ఇప్పుడు మీరు చెప్పారని ఈ పెళ్లికి ఒప్పుకుంటారా అని రోజా అనగానే, ఏదో ఒకటి చేసి నేను ఖచ్చితంగా ఒప్పిస్తాను కదా అని అరుణ్ అంటాడు. రోజా మాత్రం తగ్గకుండా జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా అరుణ్కి గుర్తు చేస్తూ తన తల్లిని తప్పుగా చూయించాలని అనుకుంటుంది. మనం ఏ ప్రయత్నం చేయకుండా మా మామ్ ఒప్పుకోదు అని ఎలా అంటావు, సరేలే నేనే ఏదో ఒక ప్రయత్నం చేస్తాను అని రోజా మాటలను పట్టించుకోకుండా అరుణ్ బయటికి వెళ్లిపోతాడు. అరుణ్ బయటికి వెళ్లేటప్పుడు పైనుంచి జగదీష్ ఫ్యామిలీ అరుణ్ని చూసేస్తారు. తర్వాత చామంతి కూడా అక్కని కోపంగా చూసి బయటికి వచ్చేస్తుంది. చామంతి రావడాన్ని కూడా జగదీష్ వాళ్ళు చూసేస్తారు. నా అనుమానమే నిజమయ్యేలా ఉంది, ఎప్పుడూ కనీసం మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడని అన్నా తమ్ముళ్ళు ఈ మధ్య కొంచెం క్లోజ్ గా ఉంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు అరుణ్ ఆ ప్రేమ్ గదిలోకి వెళ్లి వస్తున్నాడు, అక్కడే ఏదో జరుగుతుందనిపిస్తుంది అని జగదీష్ అనగానే, అవునండి, ఉప్పు నిప్పులా ఉండే అన్నదమ్ముళ్ళు ఈ మధ్య అస్సలు వదలడమే లేదు. అంతేకాకుండా ఇప్పుడు అరుణ్కి ఆ రూమ్లోకి వెళ్లాల్సిన అవసరమేముంది, తన వెనకాలే చామంతి కూడా ఆ రూమ్లోకి వెళ్ళింది, అసలు ఏం జరుగుతుంది అని భ్రమర అడగగానే, బావకు తెలియకుండా అయితే ఇదంతా జరిగి ఉండదు కదా, తనకి కూడా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అని దీక్ష అనగానే, మరి మీ బావకు తెలియకుండానే ఇదంతా ఎలా జరుగుతుందమ్మా అని అంటాడు. ఆ రూమ్లో ఉన్న వాళ్ళని ఎలాగైనా సరే మనం బయటికి రప్పించాలి అని జగదీష్ అనగానే, ఎలా అని దీక్ష ఆశ్చర్యంగా అడుగుతుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది అని ఆ ఐడియాను జగదీష్ వాళ్ళిద్దరికీ చెప్తాడు. ఆ తర్వాత జగదీష్ వాళ్ళ ఫ్యామిలీ వంటగదిలోకి వెళ్లి అక్కడ చామంతి 2 కప్పుల కాఫీని తీసుకుని వెళ్లే వరకు వెయిట్ చేసి మిగిలిన కాఫీని మళ్లీ కావాలని పెద్దగా పొయ్యి పెట్టేసి కాఫీ గిన్నెను దాని మీద పెట్టేస్తారు. ఈ విషయం తెలియని చామంతి ఆ 2 కప్పుల కాఫీని తీసుకుని వెళ్లి అక్కడ రమాదేవి వాళ్ళ అత్తయ్యకి ఇచ్చేస్తుంది.
లోనే అరుణ్ కూడా టెన్షన్ పడుతూ కిందికి దిగగానే అక్క గురించే మాట్లాడడానికి వచ్చాడు అనుకుని చామంతి కొంత దూరంలో వెయిట్ చేస్తూ, అరుణ్ బాబు ఇప్పుడు అక్క విషయం చెప్పేస్తే బాగుంటుంది. అసలు అమ్మగారి మనసులో ఏముందో తెలిసిపోతుంది. ఒకవేళ అమ్మగారికి ఇష్టం లేదు అంటే ఎవరికంటా పడకుండా అక్క బయటికి వెళ్లిపోతుంది. లేదంటే మోసం చేసుకుని పెళ్లి చేస్తే అక్కను అమ్మగారు అస్సలు బతకనివ్వరు. అక్కను ఎలాగైనా సేవ్ చేయాలి. అరుణ్ బాబు తొందరగా విషయం చెప్తే బాగుంటుంది. ఏదో ఒకటి తేలిపోతుంది. దేవుడా త్వరగా కాని అని టెన్షన్ పడుతూ నిలబడి ఉంటుంది. ఇక్కడ జగదీష్ వాళ్ళు కుట్రతో కాఫీని పెట్టడం వల్ల అది బాగా మసిలి గిన్నె మాడిపోయి పొగలు వచ్చేస్తాయి. ఇక అరుణ్ తన పెళ్లి గురించి వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఉంటే ఏమైనా తక్కువైతే చెప్పు అని రమాదేవి అడుగుతూ ఉంటుంది. అరుణ్ మాత్రం కంగారు పడుతూ చెప్పాలి అని దీక్ష 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 అని పేరు తీస్తాడు. కానీ దీక్షను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పడానికి తనకి ధైర్యం సరిపోదు. అంతలోనే ఇంట్లో ఉన్న ఫైర్ అలారం మోగడంతో అందరూ కూడా అలర్ట్ అయిపోయి బయటికి వచ్చేస్తారు. ఇక జగదీష్ వాళ్ళు కూడా బయటికి వెళ్లిపోయి ఆ రూమ్లో నుంచి ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రోజా గదిలోకి కూడా పొగలు రావడంతో రోజా ఊపిరాడక దగ్గుతూనే ఉంటుంది. బయటికి రావాలి అనుకుంటుంది. కానీ మళ్ళీ నేనిప్పుడు బయటికి వెళ్ళానంటే ఎప్పటికీ ఇంటికి కోడల్ని కాలేదు. ఏదైతే అదయింది. ఈ ఇంటి కోడలు అయ్యే వరకు నేను ఎవరికంటా పడను అని అలాగే సోఫాలో కూర్చొని ఊపిరి అందకున్నా సరే దగ్గుతూ అనుభవిస్తూ గట్టి నిర్ణయంతో కూర్చొని ఉంటుంది. ఇక రేపటి ప్రోమోలో చామంతి ఎంతసేపటికి అక్క రాకపోయేసరికి తనే గదిలోకి వెళ్లి వాళ్ళక్కకి నచ్చచెప్పి పైకి తీసుకెళ్తూ ఉంటుంది. తన వెనకాలే ప్రేమ్ అరుణ్ ఇద్దరు వచ్చి రూమ్లో రోజా కోసం వెతుకుతూ ఉంటారు. ఆ పొగలో వాళ్ళకి ఎవరూ కనిపించకపోవడంతో రోజా రోజా అనుకుంటూ మొత్తం గదంతా వెతికేసి ఇక్కడ రోజా లేదురా అని టెన్షన్ పడుతూ ఉంటారు. జగదీష్ కూడా ఆ పొగలో అలాగే ఇంట్లోకి వచ్చి గదిని హాల్ని అన్ని రూమ్లని చెక్ చేస్తూ ఉంటాడు. ప్రేమ్ గదిని మాత్రం చెక్ చేయడు. తర్వాత తను మెట్లపైకి చూసేసరికి అక్కడ చామంతి రోజాను తీసుకెళ్లడం జగదీష్ గమనిస్తాడు. మరి ఆ పొగలో రోజా తనకి కరెక్ట్గా కనబడుతుందా లేక ఎవరో అటు వెళ్తున్నారు అనుకుని వాళ్ళని ఫాలో అవుతాడా? జగదీష్ కంట రోజా పడితే మరి ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్ చెప్పవా? గుడ్ నైట్ ఫ్రెండ్స్.